నమస్కారం ప్రజలారా. లడ్డు కల్తీ వ్యవహారంలో కల్తీ జరిగిందని అడ్డంగా దొరికిపోయింది ఆర్కే రోజా. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆర్కే రోజా నోటితోనే ఏమంటుందో ఒకసారి మనం విందాం, ఆ తర్వాత మనం వీడియోని చర్చిద్దాం. పూర్తిగా చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. చెప్పమ్మా రోజా, నువ్వు చెప్పు. ఇప్పుడు ఆర్కే రోజా నోటితో చెప్తా వినండి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏం చేస్తారో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి మింకగా మాట్లాడుతున్నాం తప్ప తప్పు చేసుకుంటున్నాం. చూడండి ప్రజలారా, జోగి రమేష్ తో మాట్లాడుతూ ఉన్నది. పైకి మనం గంభీరంగా ఉన్నాము తప్ప మనకు లోపల వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో, మనకి ఎటువంటి శిక్షలు వేస్తాడో, మనకి ఎటువంటి మన ఫ్యామిలీలు ఏ విధంగా ఇబ్బంది పెడతాడో, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం, తిరుమల తిరుపతి దర్శన టికెట్లు అమ్ముకున్నాం, అదేవిధంగా ఆడ ఉండేటువంటి షాపుల దగ్గర మనం వసూళ్లకు పాల్పడినాం. అన్ని రకాలు చేసి కూడా నాణ్యత లేనటువంటి అన్నప్రసాదానికి సంబంధించి నాణ్యత లేనటువంటి సరుకులను ఇచ్చినాం. లడ్డు అసలు మన హిందువులందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువులందరూ కూడా ఆ లడ్డుని తీసుకొని పోయి పక్కన ఉండేటువంటి బంధువులకు అదేవిధంగా మిత్రులకు ఇచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఆ లడ్డూనే మనం కల్తీ చేసినామంటే మనం ఏ స్థాయిలో దిగజారి మన అధికారం, మన డబ్బు వ్యామోహంతో కళ్ళు మీదికెక్కి ఏ విధమైనటువంటి పనులు చేసినామని ఆర్కే రోజా ఈ రోజు బాధపడతా ఉన్నది. ఆ రోజుల్లో తెలీదా? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తెలీదా? నీ పర్యాటక శాఖకు సంబంధించి నువ్వు రోజుకు 1000 టికెట్లు అమ్ముకుంటావు అని తెలీదా? మళ్ళా VIP బ్రేక్ ప్రోటోకాల్ లెటర్లు ఇస్తా ఉన్నప్పుడు తెలీదా? ఆ రోజు దేవుడు చూచే మన బతుకులు ఏమైతాయని తెలీదా? ఈ రోజు ఏ విధంగా మనం బాధపడతా ఉన్నాం. 151 నుంచి 11కు దేనికి పడిపోయినావు? మళ్ళా ఒకసారి ప్రజలారా నేను వినిపించే ప్రయత్నం చేస్తానండి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏం చేస్తారో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. మన సిగ్గు లేకుండా నవ్వెట్టొచ్చింది, అందరిలో కనిపిస్తుంది. ఆ భయం అందరిలో కనిపిస్తుందంట. మరి ముందు తెలీదా? అంటే ముందు మీకు ప్రోటోకాళ్ళు, మీకు మీ పాలేరుగాళ్ళు, మీ చెంచాగాళ్ళు, మీ బఫూనుగాళ్ళు అందరూ మీ వెనకలు ఉంటే మీ కళ్ళు వీడికి ఎక్కి మీరు ఏ విధమైనటువంటి వ్యాపారం చేసినారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని కొండ మీదకి పోయి కిందికి వస్తే 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు జోలో పెట్టుకో రావచ్చని ఒక వ్యాపారం మార్గంగా చేసినారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు గతంలో మీ బతుకులు, మీ చరిత్ర ఎవడికి తెలియదు? ఎవడికి తెలియదు చెప్పు. ఈ రోజు బాధపడతా ఉన్నావా? ఈ రోజు నీకు దిగినాయా? ఈ రోజు కళ్ళు ఏడికి వచ్చినాయా? ఆ రోజుల్లో ఏడున్నాయా? చెప్పు దీనికి సమాధానం. మరి ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాను అందరూ భయపడుతున్నావు అన్నావు. చెప్పుగా పైకి మింకగా మాట్లాడుతున్నాం తప్ప తప్పు చేసుకుంటున్నాం. నీడు ఒకడు నేషనల్లో బాగా మెట్టు కొడతారు, నీకు అర్థం కావడంలే.